Good morning, sir. Good morning, all of you. Good morning. Welcome, all of you leaders. Welcome. Welcome, sir. Welcome, sir. అందరికీ Welcome, sir. Welcome. Good morning, sir. Rais, sir. Good morning. Good morning, sir. Good morning, sir. సరే సో ఇంకా రాలేదు, వస్తాను నేను అప్పుడు ఓకే మాట్లాడి. సార్. ఓకే రైట్. రాజమల్లి వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. యుగంధర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్. వచ్చేసారు సార్, డ్యూటీలోనే ఉన్నారు సార్, వచ్చేసారు. లేదు సార్, లేదు. ఇప్పుడు అక్కడ ఇంకా 3 hours నేను రూమ్కి వెళ్ళాలంటే ఇంకా 3.5 hours పడుతుంది సార్. అయ్యో, ఓకే ఓకే సార్. ఇంకా నేను డ్యూటీలో ఉన్నా, అంటే సెకండ్ షిఫ్ట్ కాబట్టి మాకు రూమ్కి వెళ్ళేటప్పటికి మన ఇండియా టైం 1 అవుతుంది సార్. ఓకే ఓకే. ఇంకేంటి సార్ కవర్లు? సార్ చెప్పాలి సార్. మన టీపీ అయితే స్టార్టింగ్ అయితే చేసిన వాళ్ళకి టీపీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు అయిపోయింది సార్, నాది కంప్లీట్ అయిపోయింది సార్, నాది. సరే సార్. అదే ఒక్కొక్క రోజు లేట్ చేసిన వాళ్ళకి ఈ రోజు కొంతమందికి అయిపోయినాయి, నిన్న కొంతమందికి అలా అయిపోయింది. అవును సార్, అవును సార్. సూపర్. మనకి నెక్స్ట్ ఏం అప్డేట్ రాబోతుందని అదే సార్ అందరూ ఆలోచించారు, అదే సార్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం మన అందరం కూడా. ఆనంద్ సార్. వెల్కమ్ సార్. ఆనంద్ సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నా ఐసో ఇవాళ అయిపోయినాయి సార్. 4 వ్యాలెట్లు డీపీలు అయిపోయినాయి. సూపర్ సార్. సూపర్. కానీ అక్కడ ఫార్మింగ్ లో కూడా అక్కడ కంప్లీట్ చేసాను సార్, ఎందుకంటే అక్కడ పెండింగ్ ఉంచుకోవచ్చు. చాలా మంది కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి పెండింగ్ ఉంచుకోవచ్చు. ఏంటి ఏది మన 105? అవునవును సార్, అవును. అక్కడ అవి ఇప్పుడు ఈ వారం రోజుల సంది 7 వ్యాలెట్లు పెట్టిన సార్, 105. సూపర్. నేను అసలు అక్కడ ఉంటే మీకు యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు కదా సార్. అక్కడ నుంచి మనం ఎప్పుడైతే మనం బిఎన్బి ఇచ్చి మనం వ్యాలెట్ ఫార్మింగ్ లో పంపిస్తామో అప్పుడే మనకి ఆ రోజు నుంచే స్టార్ట్ అయ్యి 1000 days కి మనకి ఇప్పుడు ఒకవేళ ఈ రోజు 100 మీరు ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి సార్, అది ఫుల్ ఫ్లెడ్జ్ కి మీకు 100 మీకు రివార్డెడ్ లో రావాలంటే 1000 days సార్, అంటే 3.5 years కి అప్పుడు మీకు కంప్లీట్ వర్షన్ లో వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి సార్ నేను ఇప్పుడు ఎక్కడ ఎలాంటిది ఎక్కడ పెండింగ్ లేదు సార్. ఎంత ఎక్కడ ఎన్ని అయినా చూసే కదా వెంటనే కొట్టేస్తానా సార్. సూపర్. ఎందుకంటే పెండింగ్ అనేది ఉంచకుండా మనకి లేదు సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మనం వెయిట్ చేస్తామో అన్ని రోజులు మళ్ళీ అక్కడ వెయిట్ చేస్తుంది మళ్ళీ సార్. ఇప్పుడు నాది 66,000 రీసీట్ పండింగ్ సార్. వావ్, 66,000 రీసీట్ పండింగ్. వావ్ సార్. ఇంకొక 4 రోజులు అయితే మళ్ళీ 4 వ్యాలెట్లలో 1000 అవుతాయి. 70,000 అవుతుంది. ఇంకొక వారం రోజులు 70,000 అవుతుంది సార్. సార్ ఫస్ట్ 1 lakh చేశారు సార్. ఫస్ట్ ఒక వ్యాలెట్ లో 1 lakh చేశారు, నాకు లాగానే. 1,00,000 చేశారు కాబట్టి లక్కీ సార్. ఇప్పుడు చెయ్యాలంటే ఛాన్స్ ఉందా మీకు? లేదు కదా. ఒక వ్యాలెట్ లో 1,00,000 అంటే ఎక్కడ లేదు, ఎవరికి లేదు కదా ఇప్పుడు. సార్ యాక్చువల్ మంది 5 days కి ఒక 1000 వస్తుంది సార్. 5 days అంటే మన రివార్డ్ స్టేటస్ కానీ ఈగన్ సార్. నాది ఒక్క వ్యాలెట్ సార్, నాది 37,000 రీసీట్ పని చేసిన ఒక్క వ్యాలెట్. వావ్, సూపర్ సార్. అది స్టేకింగ్ రివార్డ్ లా అది మనకు 50 ఉన్నది చూడు సార్, అది 7,000 చేసిన సార్. అది 15% సార్. 50 కాదు, 15%. అది 7,000 చేసిన. మా మిస్సెస్ 3,000, మా పిల్లల అందరిది మనిషికి 500 7 వ్యాలెట్లు పెట్టిన. అవన్నీ ఎక్కడ ఎలాంటి బ్యాలెన్స్ లేదు ఎక్కడ. ఎంటేంటే ఎప్పుడు విడుదల అయితే కొడదామని చూస్తాను ఎంటేంటనే సార్. అది మీకు చాలా ఉపయోగపడుతుంది సార్. అది మీకు ఎప్పుడు ఫ్యూచర్ లో సార్ మీకు ఏదో మన పీవీసీ మెటా అనేది కాయిన్స్ ఉన్నా కానీ ఉపయోగం ఉండదు సార్. అవి మీకు యూటిలైజ్ చేసుకుంటూ ఉపయోగపడుతుంది. మెటావర్స్ లో మనకి యూటిలైజ్ చేసుకుంటూ ఉపయోగపడతాయి అవి సార్. ఫ్యూచర్ లో ఎక్స్చేంజ్ లో కంటూ లిస్ట్ అవుట్ అయిన తర్వాత
మన పీవీసీ మెటా అనేది షార్టేజ్ వచ్చినప్పుడు మనమే సార్, మనం ఇప్పుడు ఈ పీవీసీ మెటాలో ఇప్పుడు ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ. అప్పుడు ఇప్పుడు సార్ ఎంత వెయిట్ చేస్తారో అప్పుడు ఎలా అంటే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుట్ అయిన తర్వాత షార్టేజ్ వస్తుంది చూడండి సార్, ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. అప్పుడు షార్టేజ్ వచ్చినప్పుడు మనమే సార్ సేలర్స్. అప్పుడు సార్ బయర్స్ నేను అవుట్ సైడ్ పర్సన్, బయర్స్ సార్ అవుట్ సైడ్ పర్సన్స్ ఉంటారు, సేలర్స్ మనం ఉంటాం. సార్ ఇప్పుడు ఎల్లిపాడ ఆఫరు 20 రోజులలో 2 సార్లు చేసిన సార్, 300 సార్. వావ్, సూపర్ సార్, సూపర్, గ్రేట్ సార్ మీరు. సార్ నాకు సీడ్ ఫండింగ్ లా రోజు అన్ని వ్యాలెట్లలో 600 వస్తాయి సార్, ఒక్క రోజు. సీడ్ ఫండింగ్ లో ఓకే ఓకే, ఆ, 600. అంటే అవి మన మన ఇన్వెస్టుడు 50%, అవి కాక నాకు విడుదల ఐటి మనం వెయ్యి చేసే బాపతి 600 వస్తాయి సార్ రోజుకు. సార్ 600 పీవీసీ పెట్టాలంటే మామూలు మాటలా సార్? నేను సార్ నేను ఒక వ్యాలెట్ కి అయితే నాకు 120 పీవీసీ మెట్ వస్తాయి సార్. సార్ ఇక మీరు గురువులు సార్, మీరు చెప్పుకుంటా, మీరు మీటింగ్ వినుకుంటా, మీరు ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటూ పోతాను సార్. సార్ సూపర్ సార్, సూపర్, నిజంగా సూపర్ వర్క్ సార్, నిజంగా చాలా సార్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు అలాగా హోల్డింగ్ చేసుకోకుండా అలాగా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఈ ఫండ్ అనేది మీకు అంతా డబల్ అవుతా ఉంటది, మీకు అంతా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సార్. ఎలా ఉంటే సార్, ఇప్పుడు ఈ రోజున మీకు ఒక 1 lakh పెట్టారనుకో, ఆ పీఈసీ మెటల్ మీరు మళ్ళీ రీస్టేకింగ్ చేసేటప్పుడు 200% ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి అది మళ్ళీ మీకు డబుల్ అవుతా ఉంటుంది సార్. అదొకటి మీకు సార్ చాలా ఇప్పుడు ప్లస్ పాయింట్. సార్ ఇప్పుడు 4 వ్యాలెట్లు రెడీ చేసుకున్నా, ఎందుకంటే ఒక్కొక్కటి నింపుకుంటూ వస్తున్నా. ఉమ్. ఇప్పుడు 6 వ్యాలెట్లలో 25 చేసిన, ఇంకో 4 వ్యాలెట్లు స్పేర్ లో పెట్టుకున్నా. ఒక వ్యాలెట్ 25,000 అయ్యాక ఇంకోటి ముడతలేను ఇక. వావ్, సూపర్ సార్, సూపర్. సార్ మనకు ఒకటి మన డీబీలల్లా మనం 105 కొట్టంగా ఒక 10, 20, 30 ఇట్లా మిగులుతున్నాయి. అవి ఎట్లా మరి? అవి ఎట్లా చేస్తుంది సార్ అది? సార్ అది అది దానికి మన టైం ఇస్తాడు సార్, టైం ప్రాసెస్ ఇస్తాడు, టైం దాని ఇస్తాడు, గురించి టైం ఇస్తాడు. టెన్షన్ సార్ లేదు. మనకి సార్ ఇప్పుడు సిస్టమ్ అనేది ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. లాస్ట్ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే క్లియర్ చేయాలనుకుంటారో అప్పుడు ఏం సార్ చేస్తుందంటే మీ దగ్గర ఒక పీవీ ఒకవేళ $1 ఉన్నా గానీ మీరు చేసుకోండి నేను ఆప్షన్ ఇస్తాను, నో ప్రాబ్లం. సార్ అందరు సార్ మనది మన ఏది కూడా వేసుకోవడమే సార్ సిస్టమ్. సార్ ఇప్పుడు ఈ సార్ మాట్లాడే సార్ పేరు ఏం పేరు సార్? యుగంధర్ సార్, యుగంధర్. యుగేందర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎందుకంటే సార్ నాకు మీరు సార్ మీరు చేసిన తర్వాత నేను 1 lakh చేశాను సార్, మీరు 1 lakh అయిన తర్వాత. అంటే మరి నా మాటలు వింటురా సార్ మీరు? సార్ మేము ప్రతిరోజు ఈ మీటింగ్ వింటాం సార్, నేను 2022 నుంచి. అబ్బా సార్ సార్ ఒకటి నూరి సార్, నేను సార్ మనకి ఈ మీటింగులు లింకులు లేక ముందుకు నేను యూట్యూబ్లలో మీ మీటింగులు వచ్చు సార్. అవును సార్. అదే నేను 3-4 సంవత్సరాల సంది యూట్యూబ్లలోనే వింటూ సార్ మీటింగులు. అయితే ఎప్పుడైతే యూట్యూబ్లలో మీటింగులు బంద్ చేసిరో అప్పుడు ఈ లింకులు దొరకట్టుకొని మీటింగుల ఖర్చు పెట్టిన. అంత ముందుకు నేను యూట్యూబ్లలో వింటూ. అదే సార్. సూపర్ సార్, అంటే మీ అప్లైనర్ కూడా మీకు ఇవ్వలేదు సార్ ఇది, మీకు ఈ నెంబరు? అయితే నాకు అప్పనర్ అంటే మన ఇది ఖమ్మం సార్ వెంకటేష్ సార్ ఒకటి ఇచ్చిండు లింకు. మా అన్న ప్రకాష్, మా సడ్డకుడు, ఆయన ఒకటి ఇచ్చిండు. ఒకటి ఇది ఈ కోవిడ్ మీటింగ్ దో ఖమ్మం సార్ ఇచ్చిండు. ఇది ఈ రిచ్ భారత్ మా అన్న ఇచ్చిండు. ఈ 2 లింకులు దొరకబట్టుకొని ఈ మీటింగ్ లో ఖర్చు పెట్టిన. సార్ వచ్చి మీకు మంచిగా జరిగింది కదా సార్? అంటే అంత ముందుకు నేను యూట్యూబ్ లో నింటు సార్ కాదు సార్, మన కోవిడ్ మీటింగ్ లో మొత్తం వల్ల రాజేష్ సార్ ద్వారా నీకు మంచిగా జరిగింది కదా సార్ అంటున్నారు. అంటే నేను రాజేష్ సార్ మీటింగులు ఇంటూ, మౌనిక మేడం 20 లెవెల్ చెప్పేది అవన్నీ ఇంటూ నేను ఈ 3 ఏళ్ల సంది నేను మీటింగులు ఇంట్లో ఇనుకుంటూ వస్తున్నా సార్. అయితే ఎప్పుడైతే వీళ్ళు యూట్యూబ్లలో మీటింగులు బంద్ చేసిరో అప్పుడు ఈ లింకులు దొరకబట్టుకున్నా. నాకు మనసున వాటిలే మీటింగులు వినకపోతే బంద్ చేసిన వాళ్ళే నాకు అంత పిసిలేసినట్టు అయింది. ఎట్లా అంటే ఈ లింకులు దొరకబట్టి ఇంట్లో ఖర్చు పెట్టిన. ఏం కాదు సార్, మీరు సార్ చెప్పినట్టుగా వినండి సార్, ఆటోమేటిక్ మీకు ఇబ్బంది లేదు సార్. ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు సార్. సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఆనంద్ సార్, ఇంకోటి ఏంటంటే మీరు మాట చెప్పారు కదా, మనకి మౌనిక మేడం 20 లెవెల్స్ వరకు చెప్పేవారు ఇది అని చెప్పేసి ఫార్మింగ్ కి.
కానీ సిస్టమ్ అది చాలా అబ్జర్వ్ చేసినట్టుంది సార్. అరే అంటే ఎవరైనా సరే ఇది ఇవన్నీ ఫాలో అప్ అవుతే గనక చాలా తక్కువ పర్సన్స్ చాలా హెవీగా ఇన్కమ్ అంటే ఇన్కమ్ అనేది వస్తది అంటే అందరికి ఉండాలనే అది కూడా తీసేసినట్టు అనిపించింది సార్ మాకైతే ఇప్పుడు చాలా అంతే కదా సార్. నిజంగా. సార్ ఇప్పుడు సార్ అదే కదా సార్, ఇప్పుడు మనకి యాక్చువల్ గా మనము ఇది 1,00,000 వరకు మన వాళ్ళు ఒక్కోళ్ళు చేసిన తర్వాత అప్పుడు ఏం పట్టించుకోలేదు సార్. అవును సార్, అవును ఎవరైతే మనోళ్ళు సార్ ఒకసారి వచ్చి 10,000 పీవీసీ మెటల్ మన వెంకటేశ్వర సార్ అనుకుంటా సార్, ఆ 10,000 పీవీసీ మెటల్తో మనం ఏం చేసుకుంటే అది మనకి రిలీజ్ అయ్యేటప్పటికి మన సమ్ కాయిన్స్ అవుతున్నాయి సార్. 70,000 80,000 కాయిన్స్ అవుతున్నాయి అవి. అవును సార్, అవును సార్, అవును. అట్లా 10,000 చేసి రీస్టేకింగ్ చేసుకుంటా వెళ్ళేటప్పటికి మనకి హెవీగా వస్తుంది. అంటే అవును సార్. వీళ్ళకి ఒక లిమిటేషన్ అనేది ఇవ్వాలి. లిమిటేషన్ అనేది లేకపోతే అన్లిమిటెడ్ అనేది లేకపోతే గనక వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ శాతం పర్సన్స్, ఇప్పుడు ఒకవేళ 2 lakhs లేకపోతే 3 lakhs పర్సన్స్ ఉన్నారు సార్. అందులో ఏంటంటే ఓన్లీ ఒక 3,000 పర్సన్సే వాళ్ళు హెవీగా ఇన్కమ్ తీసుకోగలుగుతారు. కానీ అవును సార్, ఒక అవును సార్. లిమిటేషన్ అనేది పెట్టేటప్పటికి ఏమవుద్దంటే అందరికి ఎంత ఆ, లిమిటేషన్ పెడితే అంత లిమిటేషన్ అనేది రీచ్ అవుతారు కదా. అంతే అంతే కదా సార్. ఇప్పుడు ఏంటంటే 25,000 అన్న చేయడం తర్వాత అవుతుంది సార్. ఆ అకౌంట్ అన్నది పర్సన్ తో ఉండదు కదా సార్, అది ఒక అకౌంట్ అవును అంతే. 25,000 అంతే. ఉన్నదే ఒక అకౌంట్ అంతే. అది నీదా నాదా అవును. అన్నది వేరేదని అనవసరం. సార్ సార్ నేను మార్చి 19వ తారీఖు నాడు మనకు పాత సీడ్ ఫండింగ్ క్లోజ్ చేసింది కదా సార్ పోయిన సంవత్సరం. అవునవును సార్, అవును సార్. 19వ తారీఖు నాడు ఎవలాలకు క్లోజ్ చేసి అన్ని ఎవలాలకి లెక్కలు ఇచ్చినాక మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేసుకోమని ఇచ్చింది చూడు, అప్పటి నుంచి చేసుకుంటూ వస్తాను సార్. అప్పుడు 50% అంటే మనకి ఎంతో విలువ వచ్చింది అప్పుడు. అవును సార్, ఖాళీ 50% అంటే అది మస్తు ఇస్తాను అని అప్పుడు తొందరపడ్డావు. మళ్ళీ 200% అంటే వాళ్ళకి ఇప్పుడు లెక్క అయిపోయింది మనకు సార్. అవును సార్, అవును. సార్ ఓకే సార్, అందరి ధన్యవాదాలు సార్. మనం అందరం కోటేశ్వరులు కావాలి అందరం సార్. ఓకే సార్, అందరికి ధన్యవాదాలు సార్. గురువులకి థ్యాంక్ యూ అందరికి సార్, థ్యాంక్ యూ సార్. సార్. సూపర్ షేరింగ్ సార్, ఆనంద్ సార్. సార్ స్టార్టింగ్ గా మీ షేరింగ్ ఎలా ఉందంటే మాకు ఒక రెడ్ బుల్ తాగినంత ఎనర్జీగా ఉంది సార్. సార్ నిజంగా మనది చాలా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ షేరింగ్. సార్ వెంకటేష్ సార్, మనది ఒకటి ఏంటంటే ప్యాసింజర్ రైలు ఎక్కబోతుంది సార్ స్లోగా. ఎందుకంటే చిన్నోళ్ళను పెద్దోళ్ళను అందరిని ఎక్కించుకుంటూ పోతుంది. అవునవును సార్, అవును. మనది మన వందే భారతం రైలు ఎక్స్ప్రెస్ అది పెద్దోళ్ళు పోతారు. మనదో చిన్నది ప్యాసింజర్ సార్. చిన్నది మన ప్యాసింజర్. చిన్నోళ్ళు పెద్దోళ్ళు కొంచెం ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరినీ చూసుకుంటూ పోతాను సార్. స్లోగా పోతుంది కానీ స్లో అయినా కానీ లేటెస్ట్ గా ఉంటుంది సార్ ఇది సార్. ఓకే సార్, సూపర్ సార్. నిజంగా ఎగ్జాంపుల్ సూపర్ గా చెప్పారు సార్. నిజంగా ఎగ్జాక్ట్లీ. అంటే ప్యాసింజర్ అనే దాంట్లో అంటే బాగా రిచ్ పర్సన్స్ ఉండొచ్చు, అంటే పూర్ పర్సన్స్ ఉండొచ్చు, అందరు చిన్నోళ్ళు పెద్దోళ్ళని అందరిని కూడా కలుపుకుండా తీసుకెళ్తున్నారు. ఇది నిజంగా ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్ కరెక్ట్. అందరు ఉంటారు సార్, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరు ఉంటారు సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆనంద్ సార్. సూపర్ సూపర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. లోకేష్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. ఏం లేదు సార్, అది స్టేకింగ్ మంది సీడ్ ఫండింగ్ లో స్టేకింగ్ వ్యాలెట్ ఉంటుంది కదా సార్. ఎస్ సార్. స్టేకింగ్ వ్యాలెట్, స్టేకింగ్ రివార్డు రెఫరల్ రివార్డు రెండు యాడ్ అవుతుంటాయి. ఓకే. అవి రిడీమ్ చేసుకోవాలి సార్, అవసరం లేదా? అవి రీడింగ్ చేసుకోవచ్చు సార్. అంటే మీకు ఎలాగా 1000 అవుతే కనుక రీస్టేకింగ్ అనేది చేసుకోవచ్చు. చేసుకుంటే అది ఏం ఎక్స్ట్రా ఏం రావాలి కదా సార్? ఓన్లీ 1000 వస్తాయి కదా సార్? లేదు సార్, 1000 కి 1000 ఎక్స్ట్రా వస్తాయి అవి చేసుకుంటే. అంటే మీరు చెప్పేది స్టేకింగ్ రివార్డ్ లో అయితే అలా వస్తాయి. వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో చేయొద్దు సార్. అది వ్యాలెట్ స్టేకింగ్ మాత్రం టచ్ చేయొద్దు. ఓకే, వ్యాలెట్ స్టేకింగ్ చేయొద్దు అంటారా సార్? చేయొద్దు. వ్యాలెట్ స్టేకింగ్ అనేది మీకు ఎందుకంటే మీకు రివార్డ్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా, చూపించు. ఓకే సార్. స్టేకింగ్ వ్యాలెట్ సార్ చూపించండి. ఓకే, స్క్రీన్ షేర్ సార్. ఇది మీకు 15% యాడ్ అవుద్ది. అక్కడ చూపిస్తున్నారా ఇది? లోకేష్ సార్, మీరు మ్యూట్ అయ్యారు. అన్మ్యూట్ చేసుకునే వాయిస్ అనేది మీ వాయిస్ అనేది మాకు రావట్లేదు. సార్ సార్ ఇప్పుడు ఇది రెఫరల్ 15% యాడ్ అయ్యేది సార్. ఓకే సార్. ఇందులో కంపల్సరీ చేసుకోవాలి సార్. అంటే ఇక్కడ హోల్డ్ చేసుకుని ఉంటే మీకు నో బెనిఫిట్. ఓకే,
ఇది మీరు ఎప్పుడైతే మీరు ఇక్కడ స్టేక్ నౌ అని కొడతారో ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే మీకు వ్యాలిడ్ స్టేకింగ్ లో యాడ్ అవుతుంది అనమాట వెళ్ళి. వ్యాలిడ్ స్టేకింగ్ లో యాడ్ అవుతుంది. అవును సార్, చేసుకుంటేనే బెటర్ కదా సార్. ఇది చేసుకోవాల్సిందే సార్, ఇది కంపల్సరీ చేసుకోవాల్సింది. ఇది ఏంటంటే ఇది మనం ఎంత చేస్తే అంతే వస్తుంది, ఎక్స్ట్రా రాదు ఇది. ఎక్స్ట్రా రాదు ఇది ఎందుకంటే మన 15% అనేది మనకి కట్ చేసిందే మళ్ళీ రిఫండ్ ఇస్తుంది కదా సార్, మనకి ఇస్తుంది కాబట్టి ఓన్లీ మనకు వస్తుంది అనమాట. మీరు రివర్స్ స్టేటస్ ఉంది చూసారా, అందులో స్టేకింగ్ రివార్డ్ అని ఉంటుంది చూసారా, అందులో చేసుకుంటే కనుక 200% అనేది వస్తుంది ఇక్కడ సార్. ఇక్కడ మీరు ఒకవేళ రీడమ్ అనేది కొట్టి 1000 చేశారంటే 1000 కి 1000 అనేది మీకు యాడ్ అవుతాయి అనమాట. ఇది వ్యాలిడ్ స్టేకింగ్ లో యాడ్ అవుతుంది. వ్యాలిడ్ స్టేకింగ్ లో కాదు సార్, టోకెన్ స్టేకింగ్ లో. వ్యాలిడ్ స్టేకింగ్ అనేది చేయొద్దు, వ్యాలిడ్ స్టేకింగ్ టచ్ చేయండి. అక్కడ మీకు వ్యాలిడ్ స్టేకింగ్ లో మీకు రిలీజ్ అయి ఉన్నాయి చూసారా, ఇవి మీరు ఏం టచ్ చేయొద్దు, ఎందుకంటే ఈ ఆల్రెడీ మీకు రిలీజ్ అయి ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ మళ్ళీ రీడింగ్ చేశారనుకో 500 అయిన కానీ 1000 అయిన కానీ చేశారనుకో మళ్ళీ ఏమవుతాయంటే మళ్ళీ వెళ్ళి వ్యాలిడ్ స్టేకింగ్ లో కూర్చుంటాయి, మళ్ళీ 1000 days పడతాయి మీకు బయటకు రావాలంటే. అర్థమైంది సార్? అందుకని ఇక్కడ మీరు ఎంత రివార్డ్ ఉన్నా సరే డోంట్ టచ్. ఓన్లీ ఎప్పుడే యూజ్ అవుతాయి అంటే మీకు మెటావర్స్ లో మనకు యూజ్ చేసుకోవడానికి ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అప్పుడు యూజ్ అవుతాయి సార్. ఓకే, అప్పటి వరకు మాత్రం ఈ వ్యాలిడ్ స్టేకింగ్ లో రివార్డ్ ఎవరు టచ్ చేయొద్దు. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. చాలా మంది తెలియక ఏంటంటే సార్ ఇక్కడ 1000 అయ్యేటప్పటికి ఏం చేస్తున్నారంటే వీళ్ళకి 1000 days కి అక్కడ వచ్చినాయి అనుకోండి సార్, తెలియక మళ్ళీ లోపలికి పంపిస్తున్నారు. నో యూజ్ సార్ అది. మళ్ళీ మీకు అవి బయటికి రావాలంటే మళ్ళీ 1000 days పడతాయి. అక్కడ ఏంటంటే మీకు ఛార్జ్ అనేది వేస్ట్. ఓకే సార్, ఛార్జ్ కూడా మీకు ఎక్స్ట్రా అవుద్ది. ఆ ఛార్జ్ అనేది అవుద్ది, మళ్ళీ అవి ఎప్పుడు వస్తాయి, మళ్ళీ 1000 days వరకు మనం వెయిట్ చేయాలి అక్కడ. అందుకని చెప్పేసి వ్యాలిడ్ స్టేకింగ్ లో మాత్రం మీరు ఫార్మింగ్, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ అయినా సరే వ్యాలిడ్ ఫార్మింగ్ అయినా సరే మీరు యూజ్ చేయొద్దు. వ్యాలిడ్ స్టేకింగ్ ఒకటి, వ్యాలిడ్ ఫార్మింగ్ ఒకటి, అందులో వచ్చిన రివార్డ్ మాత్రం యూజ్ చేయొద్దు. ఓకే సార్? ఓకే సార్. అది సార్. సార్ వావ్ సార్, ఇది ఆల్రెడీ మొన్న ఈ డౌట్ అనేది క్లియర్ చేసాం, ఆ రోజు మీరు రాలేదనుకుంటా. ఓకే సార్, డౌట్ అనేది వచ్చినప్పుడు ఎనీ డౌట్ ఏదైనా వచ్చినప్పుడు మీరు క్లియర్ చేసుకోండి సార్. అంటే అడిగితే ఏమనుకుంటారు ఏంటి అనేది కాకుండా మీకు వచ్చిన డౌట్ అనేది క్లియర్ చేసుకుంటూ ఉండండి. ఓకే సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్ ఏదైనా సరే మీకు ఏ డౌట్ అయినా సరే పీవీసీ మెటాకి సంబంధించింది ఏ డౌట్ అయినా సరే మీరు అడగచ్చు, షేర్ చేసుకోవచ్చు. అంటే లీడర్స్ అందరం ఉన్నాం కాబట్టి ఒకవేళ నాకు తెలియకపోయినా కానీ ఇప్పుడు వేరే లీడర్ హ్యాండ్ రైజ్ చేసి సార్ నేను చెప్తా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ మీటింగ్ లో మనం షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు అన్ని నాకే తెలుసని ఉండదు సార్, అన్ని రాజేష్ సార్కి తెలుసని ఉండదు. ఇప్పుడు మనందరం ఉన్నాం కాబట్టి ఒకరికి తెలియకపోయినా ఒకరికి షేర్ చేసుకుంటామని దానికి అర్థం. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. సత్యనారాయణ గారు వచ్చారు సార్. వెల్కమ్ సార్ సత్యనారాయణ సార్. నమస్తే సార్, అశ్వత్ నారాయణ సార్, పావగడ నుంచి. సత్యనారాయణ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్, వెంకటేష్ సార్. సార్ ఏమీ లేదు సార్, ఇవిడ అన్ని వ్యాలెట్లు విను అయిపోయింది సార్, అన్ని బయటకు వచ్చేసినాయి. ఇంకా 63, 53 ఇట్లా చిల్లర ఉంది, అది వస్తుందా చేస్తే? ఇస్తారు సార్, మనకి ఆప్షన్ వస్తుంది, అది నో ప్రాబ్లం, దాని గురించి టెన్షన్. అంటే ఇప్పుడు 100 లోపల చేసేకొచ్చేలే కదా సార్? ఇప్పుడు రాదు సార్, మనకి ఏంటంటే కంప్లీట్ వర్షన్ ఇంకా కొంతమందికి కంప్లీట్ అవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆ వ్యాలెట్ అనేది క్లోజ్ చేయాలనుకున్నప్పుడు మనకి సిస్టమ్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఓకే సార్, ఒక నోటిఫికేషన్ ఇవ్వడమో లేకపోతే ఒక ఆప్షన్ ఇవ్వడమో చేస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే ఒకవేళ $10 ఉన్నా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది, $20 ఉన్నా అవకాశం ఉంటుంది. అర్థమైంది సార్? ఒకవేళ ఎన్ని ఉన్నా కానీ మీరు చేసుకునే అవకాశం ఉండదు అనమాట, ఆ ఆప్షన్ ఇస్తుంది. నో ప్రాబ్లం సార్. 100 లోపల ఉండే అన్ని చేసేసిన సార్, ఇంకేమి అంతా 40, 20, 30 ఇట్లున్నాయి సార్. సార్ అక్కడ పెండింగ్ ఉంచి కూడా మనమే లాస్ట్ సార్, ఎందుకంటే మనకి వచ్చే రివార్డ్ అనేది అక్కడ లేట్ అయిపోద్ది అనమాట. మీరు అక్కడ నుంచి లోపలికి పంపిస్తేనే అక్కడ రివార్డ్ అనేది యాడ్ అవుతూ ఉంటది, కాబట్టి మీరు పంపించుకోవడం బెటర్. పంపించినా సార్ అన్ని, ఇంకా సిల్క్ మిగిలిండేది. ఓకే, నో ప్రాబ్లం సార్, దానికి నో ప్రాబ్లం.
ఒకవేళ సిస్టమ్ మరి అది ఇస్తుంది, ఆప్షన్ ఇస్తుంది. లేదంటే కనుక మనకి చాలా మందికి ఏంటంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి లోపల 15% అనేది కూడా ఇక్కడ యాడ్ అవుద్ది కాబట్టి ఇప్పుడు ఫార్మింగ్ చేసినది అవి ఉంటాయి కదా సార్, 15% అనేది అది కూడా యాడ్ అవుద్ది కాబట్టి చాలా మందికి అది నో ప్రాబ్లం అలాంటిది. ఒకవేళ ఫార్మింగ్ చేయని వాళ్ళకైతే మాత్రం మరి సిస్టమ్ ఏదైనా ఆప్షన్ ఇవ్వాలి అంతే. ఓకే ఒకటి వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా సార్, చేయండి సార్, చేయండి, నో ప్రాబ్లం, చేయండి చూస్తారా సార్. మీరు చేస్తేనే మాకు హ్యాపీగా ఉంటుంది సార్. మీరు చేసి డౌట్స్ అడిగితేనే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది సార్. అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే సార్. $5 వర్త్ మీకు బిఎన్బి కూడా ఉంది, నో ప్రాబ్లం. ఇందులో $3 ఉంది. చాలా తక్కువ శాతం మందికి ఇప్పుడు ఏమన్నా కానీ మనకి సైట్ అనేది ఓపెన్ చేయడం తెలియని పర్సన్స్ అయితే నాకు ఎవరు కనిపించట్లేదు సార్. ఎవరికైనా సరే ఏదైనా సరే ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ లో కొద్దిగా ఏదైనా కన్ఫ్యూజ్ గా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. టోకెన్ స్టేకింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ చెప్తే వాళ్ళు ఆటోమేటిక్ ఓపెన్ చేస్తున్నారు. అదొకటి నేర్చుకున్నారు, చాలా హ్యాపీ సార్. అది అంతా నేర్చుకున్నారు సార్. ఎస్ సార్, ఎస్ సార్, అదే కావాలి సార్. అదే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన మీద మనం ఏదైనా ఓన్ గా మనం నేర్చుకుంటే సార్, రేపటి రోజున ఏదైనా అప్డేట్ వచ్చినా ఏదో వచ్చినా కానీ అది చేయండి సార్ అంటే మీరు తక్కువ చేసుకుంటారు కదా సార్. అది సుజాత మేడం గారు తెలుసు, అన్ని అడిగి నేర్చుకుంటే సార్. ఎస్ సార్, సూపర్ సూపర్ సార్, సూపర్. ఈరోజు నెట్ మీకు బాగానే సపోర్ట్ చేస్తున్నట్టుంది సార్, లేకపోతే మీకు నెట్ అనేది ఉండదు కదా సరిగ్గా. సార్ దీంట్లో 15 ఉండదు సార్. 15 ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం సార్. ఇందులో నో ప్రాబ్లం. 13,164 ఉండింది, 13,164 వచ్చేసినాయి సార్. ఎక్కడ సార్ మీకు 13,160? ఓకే, కంప్లీట్ గా అయిపోయినాయి సార్. ఓకే ఓకే సార్. సార్ అది ఎమెథిస్టా సార్? ఇది సార్ ఇది ఎమెథిస్టా? అవును సార్, అమెథిస్ట్. ఇది 2 3 4 ఇవి 2 అమెథిస్ట్లు ఉన్నాయి సార్. నాది అమెథిస్ట్. ఓకే, ఇందులో ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మనకి రివర్స్ స్టేటస్ లో ఏమైనా ఉన్నాయో చూస్తారా? ఓకే సార్, కింద ఉన్నాయి సార్. అవి 3 100 అయినాక ఎర్లీ బర్డ్ చేస్తాం సార్. సుజాత మేడం 3 1 100 కానీ. అవునవును సార్, అవును సార్. మీకు ఎప్పుడైతే మీ ఓన్ వ్యాలెట్స్ కాబట్టి 300 ఎప్పుడైతే అయినాయో అదే రోజు మీరు ఏం చేస్తారంటే మీ డౌన్లోడ్ లో 100 చేసుకుని మీకు చేసుకుంటే అప్పుడు ఎర్లీ బర్డ్ మీరు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. ఓకే సార్, ఓకే సార్. మేడం గారు అట్లా చేస్తా ఉన్నారు. నాదయింది, మా మిస్సెస్ అయింది, మా కూతురు అయింది, ఇట్లా ఒకరైనా ఇంకొకటి చేసుకొస్తా ఉన్నారు సార్ వాళ్ళే. అవును సార్, ఇందులో 169 అయినాయి సార్. ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడైతే మీకు 300 అవుతే అప్పుడు మీరు చేయొచ్చు. ఓకే సార్. ఇంకా వేరే 8 వ్యాలెట్లు ఉండేది సార్, దాంట్లో ఇద్దరిది ఉండదు సార్ 100. అవును, అందులో 100 ఉన్నప్పుడు మరి మీకు ఎలిజిబుల్ అవుతారు కదా సార్ మీరు. కరెక్ట్, ఎలిజిబుల్ అవుతానంటే నేను ఇప్పుడు ఆట దంక వచ్చి ఎవరి దంక వచ్చినాను అనేది నేను రాసుకోలేదు. మేడం చూసి చెప్తుంది నాకు డీటెయిల్. వీళ్ళ వరకు అయ్యింది. అదే అంటే మీ మెయిన్ వ్యాలెట్ ఏంటి అన్నది చూస్తే కనుక మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. మీ మెయిన్ వ్యాలెట్ ఏదన్నది తెలిస్తే కనుక చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇదే సార్ మెయిన్ వ్యాలెట్ ఇదే. మెయిన్ వ్యాలెట్ ఇదైతే మీకు ఎక్కడ చెక్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. పైన 3 గీతలు ఉన్నాయి చూసారా? 3 గీతలు ఒకసారి టచ్ చేయండి. ఓకే సార్. ఇక్కడ మనకి ఏంటంటే రిఫరల్ స్టేటస్ అని ఉంది చూసారా? 3ది దాంట్లో టచ్ చేయండి. ఓకే సార్. ఓకే, వచ్చినాను సార్. ఓకే సార్, అక్కడ రిఫరల్ టీమ్ సార్. రెఫరల్ టీమ్. ఓకే సార్. ఓకే, టచ్ చేశారు కదా? ఇక్కడ మనకి ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ అని. ఓకే సార్.
ఫస్టా సరే దాన్ని ఒకసారి టచ్ చేయండి మధ్యలో బాక్స్ లో. ఫస్ట్ దా సార్? లెవెల్ 1 సార్. ఇదిగోండి సార్. ఇక్కడ చూసారు, ఇక్కడ మీకు సార్ మీకు మూడు ఐడీలు ఉన్నాయి రిఫర్ లో. ఓకే సార్. ఓకే మూడు కాదు సార్, చాలా ఉన్నాయి మీకు రిఫర్ లో. 1 2 3 4 5. ఈ ఐదు ఐడీలు మీ ఓనేనా సార్? అవును సార్, అన్ని మా ఇంటి నా 8 ఐడీలు. మీరు ఏం చేస్తారంటే సార్, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకో, ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఒక్కొక్క ఐడి ఓపెన్ చేసి చూసుకున్నారనుకో, అందులో 100 ఉన్నాయనుకో, అందులో మీరు చేసుకున్నారనుకో, అప్పుడు దీంట్లో ఎలిజిబిలిటీకి వస్తారన్నమాట. సరే సార్. అంతే సార్, సింపుల్ సార్, నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు ఈ ఐదు ఐడీల్లో మీకు 2 ఐడీలకి మీకు 100 ఉంది అనుకోండి సార్. ఇప్పుడు ఆ 2 ఐడీలకు 100 చేసి తర్వాత మీరు ఇందులోకి వచ్చి 100 చేశారనుకో, అప్పుడు ఎర్లీ బర్డ్కి అనేది మీరు ఎలిజిబిలిటీ అవుతారు అనమాట. అంటే ఇందులోని 300 అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్. నిజంగా అంటే 5 రిఫరల్స్ ఇచ్చారు ఆల్రెడీ. అందులో ఒక దాంట్లోనేమో 200 యాక్టివ్ లో ఉంది, 100 యాక్టివ్ లో ఉంది. ప్రతి దాంట్లో కూడా 100 100 200 200 యాక్టివ్ లో ఉంది. నాకు తెలుసు సార్, మీకు 2 అకౌంట్లో 100 అయి ఉంటాయి. చూడండి సార్, ఇందులో 11071 అని చూసారా, దాంట్లో 100 యాడ్ అయి ఉంటాయి మీకు. ఇంకోటి 7167 అని చూసారా, దాంట్లో కూడా 100 రెడీ అయి ఉంటాయి. మీరు ఆ 2 ఐడీలు చేసుకున్నారనుకో మీకు ఎలిజిబిలిటీ అవుతుంది. సూపర్ సార్, యాక్టివ్ లో ఉన్నారు ఆల్రెడీ ఫార్మింగ్ అనేది. సూపర్. పాపం సుజాత మేడం మనల్ని అడిగి 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 చెప్పిస్తా ఉన్నాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇదే సార్, ఇదే. ఇంకా మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కాబట్టి ఈ 5 ఐడీల్లో మీకు ఎప్పుడు 100 అవుతే అప్పుడు మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. 2 ఐడీలు కంపల్సరీ ఉండాలి సార్. 2 ఐడీలు 100 ఉన్నాయి ఇంకో చేసేసుకొని ఇందులో మీరు చేసుకోవడం అంతే. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఏనిపోతున్నా సార్? ఓకే సార్, బ్యాక్ వెళ్ళి ఇంకా మీరు టెలిగ్రామ్కి వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్, మీరు ఎప్పుడైతే ఎర్లీ బర్డ్ చేయాలనుకున్నారో అప్పుడు మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నా సార్. ఆఫ్ చేయండి సార్, ఆఫ్ చేయండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. మన పీవీసీ మెటా సభ్యులందరికీ వందనాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మన వెంకటేశ్వర్ సార్ ఇందాక కాశీ వెంకటేశ్వర్ సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కదా. నమస్తే సార్. నమస్తే సార్. అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కదా అని చేశాను సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ కూడా చాలా రోజులు అవుతుంది. రండి సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. అప్డేట్స్ ఏమైనా కొత్తగా రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే డీపీలు కూడా క్లోజ్ అయినాయి కదా, అయిపోయినాయి కదా. అవును సార్, అదే మనకి సిస్టమ్ తరపున ఏం అప్డేట్ వస్తుందని మనం వెయిట్ చేస్తున్నాం. అదే న్యూ అప్డేట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే కొన్ని 100 అవ్వకుండానే మధ్యలో కొన్ని ఆగిపోయి ఉన్నాయి. కొన్ని మనం రెడీమేడ్ చేసుకోవాలి కదా సార్. అవునవును సార్, అది వాళ్ళకైతే మనకు తెలిసింది కదా సార్. అలాగా ఉన్నా కానీ మనకి ఇస్తుంది, ఆప్షన్ ఏదో ఒకటి ఇస్తుందని మనకు తెలిసిన విషయం. అదే చూద్దాం సార్. అంటే విత్డ్రాల్లో కూడా ఏదన్నా మంచి $5 $10 ఇస్తే బాగుంటుందని. అదే హిందీ మీటింగ్లు ఏమన్నా తెలుస్తుందా సార్? కొత్త విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా సార్? ప్రెసెంట్ అయితే హిందీ మీటింగ్ కూడా ఏమి అప్డేట్స్ ఏం లేదు. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే మనకి పైనుంచి ఏమి అప్డేట్స్ ప్రెసెంట్ అయితే ఏం చెప్పలేదు సార్ వాళ్ళు. ఓకే సార్. అంటే అప్డేట్లు ఏమైనా వచ్చినప్పటికీ ఏంటంటే సార్, ఆల్రెడీ మన రాజేష్ సార్ అక్కడ హిందీ మీటింగ్ ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతారు కాబట్టి ఎనీ ఇంపార్టెంట్ న్యూస్ వస్తే గనక, ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు. నో ప్రాబ్లం సార్. మనకి రాజేష్ సార్ ఉన్నంతసేపు అక్కడ ఎనీ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి తెలుస్తూ ఉంటాయి. పాస్ అవుతా ఉంటుంది. అవును సార్, అవునవును సార్, పాస్ అవుతా ఉంటది. మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే సార్. ఈ ఏప్రిల్ నెలలో మంచి మనకు అప్డేట్స్ రావాలని కోరుకుంటున్నాం సార్, మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, నాకు తెలిసిన మటుకు అయితే మన రాజేష్ సార్ కొద్దిగా ఇచ్చిన హింట్ ప్రకారం ఏంటంటే సార్, మనకి మే జూన్ వరకు అయితే ఏమీ అప్డేట్స్ ఏమి రాకపోవచ్చు అని తెలిసింది సార్. అంటే మన రాజేష్ సార్ కొద్దిగా హింట్ ఇచ్చారు, అదే కంప్లీట్ వర్షన్లో అయితే చెప్పలే, హింట్ ఇచ్చారు అంతే. ఓకే సార్. ఎస్ సార్.
అంటే ఇంక ఏదన్నా కానీ సార్ మనకి ఇది జూలై 28వ తారీఖు ఉంది కదా సార్, అవును సార్, అవును అవును దానికి బేస్ చేసుకుని ఏదైనా ఏదైతే అనుకుంటా సార్. అది అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక ఇంకోసారి మరి హ్యాండ్ రైజ్ చేశారు సార్. వెల్కమ్ సార్ మీకు. ఓకే శ్రీనివాస్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ నేను మెయిన్ వ్యాలెట్ కింద 2 కొత్త వ్యాలెట్లు వేసుకున్నాను సార్. ఓకే సార్. ఎర్లీ బర్డ్ చేద్దామనే ఉద్దేశంతో చేశాను సార్. ఓకే. అది ఎర్లీ బర్డ్కి ఏం కావాలి, ఎలా ఎట్లా అనేది తెలియదు సార్. అంటే మీరు ఆల్రెడీ స్టేకింగ్ అనేది చేశారా సార్ దానికి? అవును సార్, స్టేకింగ్ చేశారు. అంటే మీరు యాక్చువల్లీ దీనికి ఏమంటారు, ఫార్మింగ్ చేయలేదు కదా? 2 వ్యాలెట్లకి అయితే ఫార్మింగ్ అయితే చేయలే, ఇప్పుడు కొత్తగా చేయాల్సిందే. చేయలేదు సార్. ఓకే సార్. మీరు కంపల్సరీ మీరు రిఫరల్ ఐడి కరెక్ట్ గా ఇచ్చారు మరి? కరెక్ట్ ఇచ్చాను సార్. ఓకే సార్. మీ మీ మెయిన్ వ్యాలెట్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయగలరా? చేస్తాను సార్. చేయండి సార్. మీరు ఏం చేస్తారంటే మెయిన్ వ్యాలెట్ స్క్రీన్ షేర్ చేసి టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వలోకి వెళ్ళండి. చేస్తాను సార్. ఓకే, అవుతుంది సార్, మీది స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సార్ మెయిన్ వ్యాలెట్ లో ఉన్నాను సార్. సార్. ఓకే. ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళండి సార్. ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్ సార్. టోకెన్ స్టేకింగ్ సార్, సెకండ్ వన్ కిందది. ఓకే సార్. టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వని ఉంది కదా, దాన్ని. ఓకే. అవును సార్, చేశాను సార్. సార్ ఇదే సార్ మెయిన్ వ్యాలెట్. మీరు ఏం చేస్తారంటే సార్, అక్కడ మనకి పైన 3 గీతలు ఉన్నాయి కదా సార్, ఆ 3 గీతలు టచ్ చేయండి ఒకసారి. అలాగే సార్. అక్కడ మీకు రిఫరల్ స్టేటస్ అని ఉంది చూడండి, దాన్ని టచ్ చేయండి సార్. అవును సార్. ఓకే. అక్కడ మీరు ఏం చేస్తారంటే రిఫరల్ టీమ్ ఒకసారి టచ్ చేయండి. సార్. ఓకే. ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ లో లెవెల్ 1 అనేది టచ్ చేయండి. అలాగే సార్, చేశాను సార్. ఓకే. ఈ 2 మీరు కొత్తగా చేశారు సార్. ఎన్ని 1000 పీవీసీ మెటాల్ పెట్టి స్టేక్ చేశారు. ఓకే సార్. మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ సార్. తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఓకే సార్. ఇప్పుడు మీకు ఇందులో ఎందులో ఉన్నాయి సార్? టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నాయి, మీకు డాలర్స్ ఉన్నాయి ఇందులో? ఇందులో డాలర్స్ టోకెన్ ఫార్మింగ్ లో లేవు సార్. మరి ఇప్పుడు ఎలా సార్, మీరు పీవీసీ మెటాల్ పెట్టి మరి చేయాలనుకుంటున్నారా? అవును సార్. అంటే ఉన్నాయా మీకు పీవీసీ మెటాల్ అవైలబుల్ ఉన్నాయా మరి? ఎన్ని ఉండాలి సార్? సార్ ఇప్పుడు $100 అంటే మరి చూడండి సార్, ఇప్పుడు దగ్గర 11,000 దాకా కావాల్సి వస్తుంది సార్. ఓన్లీ $100 పెట్టి ఒక వ్యాలెట్ చేయాలంటే 11,000 కావాల్సి వస్తుంది సార్. 11,000 పీవీసీ లేవు సార్. మరి అదే సార్, ఇప్పుడు మీరు ఎర్లీబర్డ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమం 300 చేయాలి సార్. అంటే 100 ఈ 2 వ్యాలెట్లు చేయాలి, మీ మెయిన్ వ్యాలెట్ కి 100 చేయాలి. అంటే $300 వర్త్ అనేది మీకు ఫార్మింగ్ అనేది ఉంటే అప్పుడు మీరు ఎర్లీబర్డ్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఎలా సార్ మరి $300 వర్త్ కు ఎట్లా చేయాలి? అదే సార్, 300 అంటే దగ్గర మీకు 34,000 పీవీసీ మెటా ఉండాలి. అది సార్. లేదు అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీ మీ అప్లైనర్ ఎవరు ఉంటారో ఆ అప్లైనర్ సార్ కి మరి అడిగితే కనుక మరి ఆ సార్ దగ్గర ఉంటే కనుక మీకు ఏమైనా షేర్ చేస్తారు. మరి అట్లా అనుకుంటే కనుక మీ అప్లైనర్
అందుబాటులో లేరు అనుకుంటే కనుక రాజేష్ సార్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. రాజేష్ సార్ మరి మీకు సజెషన్ ఇస్తారు. ఓకే సార్. అంటే మీ మెయిన్ వ్యాలెట్ కూడా మీరు ఫార్మింగ్ అనేది చేయలేదు సార్ అసలు? చేయలేదు సార్. ఒకసారి టోకెన్ ఫార్మింగ్ అని పైన ఉంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి సార్, ఒకసారి చూద్దాం. అంటే మీరైతే రిఫరల్ ఇచ్చారు. ఓకే, గుడ్ సార్. ఓకే, ఇది క్లోజ్ చేసి మీరు ఓకే. దాంట్లో ఓన్లీ 718 పీయూష్ మెటాలు ఉన్నాయి అంతే. అంతే సార్. పాస్వర్డ్ ఏంటి సార్? పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేయండి. ఇచ్చాను సార్. ఓకే సార్, కంటిన్యూ చేయండి. సార్ మీరు కింద ఏం చేస్తారంటే రివార్డ్ స్టేటస్ అని ఉంది చూసారా, రివార్డ్ స్టేటస్ అని టచ్ చేయండి ఒకసారి. లేదు సార్, మీరు 0 టోకెన్ ఫార్మింగ్ అనేది చేయలేదు అసలు. ఓకేనా సార్? చేయలేదు సార్. ఓకే సార్. ఓకే, మీరు ఒకవేళ మీ అప్లైనర్ ఎవరు లేకపోతే కనుక రాజేష్ సార్ కాంటాక్ట్ అవ్వండి. రాజేష్ సార్ ఎలా చేయాలి ఏంటనే సజెషన్ ఇస్తారు. ఓకే సార్. అప్లైనర్ అదే సార్, అయితే రాజేష్ సార్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సార్ ఉందా సార్ నంబర్? ఉందా సార్? సార్ నంబర్ లేదు సార్. మీ సార్ నంబర్ అంటే ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారు మీరు. ఇక్కడ మన పీవీసీ గ్రూప్ లో ఉన్నారు. నేను ఆల్రెడీ నెంబర్ ఒకటి షేర్ చేసాం కదా సార్ రాజేష్ సార్కి. ఉన్నాను సార్ నేను గ్రూప్ లో. ఇదిగోండి సార్, గ్రూప్ లో మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నా చూడండి సార్. సార్ చూడండి, పెట్టాను. వాట్సాప్ గ్రూప్ లో నేను షేర్ చేస్తాను చూడండి. లేదంటే కనుక ఇందులో షేర్ చేయమంటే ఇందులో షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ లో లేనట్టున్నా సార్. లేరా మీరు? ఓకే సార్, అయితే మీరు యాడ్ చేసుకోండి. సార్ ప్లస్ ఫస్ట్ ప్లస్ సార్. ఓకే సార్. సార్ 965 సార్ 965 ఓకే 66 01 51 28. ఓకే రాజేష్, కట్కం రాజేష్ సార్, కే రాజేష్ అని ఫీడ్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్. నెంబర్ ఓకే సార్. ప్లస్ ఫస్ట్ ప్లస్ సార్, తర్వాత 965 660 15128. ఎస్ సార్, కరెక్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు కాంటాక్ట్ అయ్యారంటే సార్ ఎలా చేయాలి ఏంటని ఒక సజెషన్ ఇస్తారు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ ఇంకా వెల్కమ్ సార్. ఇంకా సార్ ఇంకోసారి కూడా హ్యాండ్ రైజ్ చేశారు సార్, మరి రండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, డౌట్ ఏదైనా వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవడం సార్. ఆల్రెడీ ఇద్దరికి ఆల్రెడీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎందుకంటే ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవ్వాలని చెప్పేసి అది ఎలా చేయాలని ఏంటని మీకు తెలియదు కాబట్టి మీరు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సార్. మీరు ఇంకేంటంటే మనకి సార్కి కాల్ చేశారు, మీ అప్లైనర్ అందుబాటులో లేరు కాబట్టి సార్ కాల్ చేస్తే కనుక మీకు ఎలా చేయాలి ఏంటన్నది, ఏ విధంగా చేయాలన్నది అన్ని క్లారిటీ ఇస్తారు సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఎవరైనా ఉంటే కనుక రావచ్చు. గుడ్ సార్. ఇలాగ క్వశ్చన్స్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటే చాలా టైం అనేది కూడా మనకు తెలియదు సార్.
చాలా తొందరగా అవుతూ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా. సార్ వెల్కమ్ సార్, రాజేష్ సార్ వెల్కమ్. ఫ్రీ అయ్యారా ఎస్ సార్, థ్యాంక్ యూ మీరు మాట్లాడుతున్నారని. సార్? మీ వాయ్ ఓకే. రామకృష్ణ సార్ వచ్చారు. వెల్కమ్ సార్ రామకృష్ణ సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్ ఓకే నమస్తే సార్. సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వెల్కమ్ సార్. వెల్కమ్. మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు 100 చేశాను సార్, ఇది టోకన్ ఫార్మింగ్ లో. ఓకే దాంట్లో 11,500 చిల్లర ఉంది సార్, అమిత్ ఇష్టం అంది ఓకే సార్. మళ్ళీ అది పక్కనే ఏదో పడింది కదా సార్, ఎక్కువ అది నెంబర్లు సార్. అది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? మీరు చెప్పింది నాకు ఒక క్లారిటీ రాలేదు చేస్తాను సార్. సార్. అన్మ్యూట్ చేసుకొని స్క్రీన్ షేర్ చేయండి. మీరు మ్యూట్ అయ్యారు సార్ రామకృష్ణ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు స్క్రీన్ షేర్ చేయండి. కింద అన్మ్యూట్ చేసుకోండి ముందు. మీ వాయిస్ అనేది మాకు రాదు రామకృష్ణ సార్. ఓకే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. సార్ స్క్రీన్ షేర్ చేయండి. అవ్వట్లే రామకృష్ణ సార్. అవునా సార్? అవలే. అంటే మీరు ఇందాక మ్యూట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ స్క్రీన్ షేర్ ఆగిపోయింది అన్నమాట. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి వెళ్ళండి. టెలిగ్రామ్ లోకి వచ్చి ఒకసారి స్క్రీన్ షేర్ చేసి అప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్ టెలిగ్రామ్ రావాలి సార్. టెలిగ్రామ్ లోకి వచ్చి స్క్రీన్ షేర్ చేయండి. సార్ ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి రావాలన్నా ఎట్లా సార్ అది? హలో సార్. సార్ ఇందాక ఎలా ఓపెన్ చేశారు అలా ఓపెన్ చేయండి. ఓకే మళ్ళీ మ్యూట్ అయ్యారు సార్ మళ్ళీ. ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు వాయిస్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీకు మీ వీడియో చాట్ అని ఉందా, వీడియో చాట్ పక్కన 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేశారు అనుకో మీకు ఏమొస్తుంది అంటే షేర్ స్క్రీన్ అని వస్తుంది. దాన్ని ఓకే చేయండి. అప్పుడు మీకు స్టార్ట్ నవ్వని కొడితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందాక ఆల్రెడీ ఓపెన్ చేశారు, మళ్ళీ తర్వాత మరి క్యాన్సిల్ చేశారు. ఎక్కడ సార్? సార్ వీడియో చాట్ అని ఉందా మీ పేరు పైన? వీడియో చాట్ అని ఉందా? ఉంది సార్, వీడియో చాట్. వీడియో చాట్ అని ఉంది కదా, దాని పక్కన మనకి 3 చుక్కలు లేవా మన రైట్ సైడ్? లేదు సార్. మన రైట్ సైడ్ ఏముందండి సార్? 3 చుక్కల కింద ఉంటది, 3 డాట్స్ కింద. లేదు సార్ ఇక్కడ. ఓకే వీడియో చాట్ అని ఉంది. వీడియో చాట్ యువతల సైడ్ మనకి దానికి ఆపోజిట్ లో వీడియో చాట్ అనే ఆపోజిట్ లో 3 చుక్కల కిందను ఇలాగా ఒక సర్కిల్ కింద ఒకటి ఉంది. మీరు ఏం చేయాలంటే 3 చుక్కలను టచ్ చేసి షేర్ స్క్రీన్ అని ఓకే చేయాలి మీరు. అవునా సార్? రావట్లేదా? మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి సార్. మీరు ఒకసారి మీటింగ్ లోంచి ఎగ్జిట్ అయ్యి 1 మినిట్ ఉండి మళ్ళీ ఎంట్రీ తీసుకోండి. అప్పుడు మీకు అది ఒకవేళ ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉన్నా కానీ మీకు అలా షో చేయవచ్చు. ఓకేనా? అవునా సార్? మీటింగ్ లోంచి ఎగ్జిట్ అయ్యి 1 నిమిషం ఉండి మళ్ళీ రండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వాళ్ళు మళ్ళీ వెంటనే వచ్చారు. ఓకే సార్. ఇంకా సార్ వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లియర్ చేసుకోవాలంటే రండి సార్. వెల్కమ్.
సార్ ఇప్పుడు అందరికి ఎవరికి అయినా కానీ డియాప్స్ అని ప్రాబ్లం ఏం లేదు కదా సార్, మనకి సేఫ్ పాల్లో చేసుకుంటున్నారు కాబట్టి డియాప్స్ అనే దాని గురించి కొద్దిగా ఇష్యూ ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ ఇప్పటికి కూడా ఎవరైనా ట్రస్ట్ వాలెట్ అని ఓకే. రవి పటేల్ సార్, వెల్కమ్ సార్. రవి పటేల్ సార్, భద్రాచలం, చాలా రోజుల తర్వాత. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఈ రోజు నేను ఎర్లీ బోర్డ్ ఆపరేట్ చేసాను సార్. ఎర్లీ బోర్డ్ ఆపరేట్ చేస్తే లాభమా లేకుంటే టోకెన్స్ అది టోకెన్ పాలింగ్ చేస్తే బెస్టా సార్? సార్ ఎర్లీ బర్డ్ అనేది మీకు లాభమే కదా సార్. ఇప్పుడు ఎలా అంటే సార్, యాక్చువల్లీ మీరు మీ ఓన్ ఒకవేళ చేసుకున్నారనుకోండి సార్, ఒక $100 మీరు చేసుకుంటారు. అదేమవుద్ది మీకు, మీకు రిలీజ్ అయ్యేటప్పటికి ఏమవుద్ది సార్, మీకు 1000 days పడుతుంది. ఓకే సార్. సార్ ఎర్లీ బర్డ్ అనేది ఏంటంటే సార్ 200 days లో మీకు 200% రిలీజ్ వచ్చేస్తుంది అనమాట. ఒకటి 100 కాకుండా 5000 500 వెయ్యి చేస్తే లాభం అన్నా కన్నా మనం 100 చేసినాం. అవును సార్, మీరు 100 చేశారు. ఓకే, ఇప్పుడు మీకు ఏమవుతుంది సార్, $100 మీ కింద డౌన్లైన్ లో చేసిన పర్సన్స్ కి 1000 days వచ్చినాయి, కానీ మీ 100 మాత్రం 200 days కి వచ్చేస్తుంది కదా సార్. ఇది రెండోసారి సార్. మొన్న గత 2 నెలల కింద నెల చేసినట్టున్నప్పుడు మళ్ళీ ఈ రోజు చేసినాం. సూపర్ సార్, సూపర్. మరి కంగ్రాచులేషన్స్. మరి అంటే మొత్తం 3 రోజుల 600 పెట్టినట్టు సార్. ఫస్ట్ 300, ఇప్పుడు 300. అవును సార్, అవును సార్, అవును. అంటే ఆ 2 వ్యాలెట్ లో 400 ఉంటాయి, మీకు మీ మెయిన్ వ్యాలెట్ లో 200 ఉంటాయి. అవును సార్. ఇదే మా మాట మిమ్మల్ని తెలుసుకుందామని లైన్ లోకి వచ్చింది సార్. సరే సార్, సూపర్ సార్, సూపర్. ఎందుకంటే మీరు చేసుకుంటూ ఉండండి, మీకు ఇది స్పీడప్ అవుద్ది సార్. ఎందుకంటే ఎర్లీ బర్డ్ అనేది ఎందుకంటే సార్ మనకి చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని ఎర్లీ బర్డ్ అనేది చాలా, అది ఎన్ని రోజులు ఉంటుంది ఆఫర్, ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు కాబట్టి ఉన్న రోజులు మనం యూటిలైజ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు మనకి ఇది మే నెల కూడా దగ్గరకు వస్తుంది. మరి ఏమన్నా రేటు ఇంప్రూవ్ ఏమన్నా ఇద్దా ఇంతేనా? మరి మన 3వ పుట్టినరోజుకు ఏమన్నా ఇంప్రూవ్ అవుద్దా డౌట్ సార్. తెలుసు సార్, చూడాలి సార్. అంటే మరి సిస్టమ్ తరపున ఏమైనా నోటిఫికేషన్స్ ఏమొస్తాయి ఏంటి అన్నది తెలీదు, అప్డేట్స్ ఏమొస్తాయన్నది తెలియదు. మనం వెయిట్ చేయాలి. ఒకవేళ రేట్ ఇంక్రీజ్ అవుద్దా లేకపోతే వీళ్ళు వేరే మోడలేషన్ లో ఏమైనా తీసుకెళ్తారా, లేకపోతే ఏమైనా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుట్ చేస్తారా, ఏం చేస్తారా అన్నది మనం వెయిట్ చేయాలి. మరి గత జనవరి ప్రాంతాల్లో రాజేష్ సార్ ఎంతో అంత ఇంప్రూవ్ కావచ్చు, మార్చి ఏప్రిల్ మే అన్నాం. అవునవును, అవును సార్ అన్నారు, మే జూన్ వరకల్లా మనకి ఏమైనా ఇంప్రూవ్ అవ్వచ్చు, అంటే అప్డేట్స్ అన్ని కొన్ని కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. అందులో చాలా మటుకు కూడా మనకి అప్డేట్స్ అనేవి వచ్చినాయి, కానీ ఇంకా రావాల్సిన అప్డేట్స్ ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మనం వెయిట్ చేద్దాం సార్. సార్ ఇది పెరలు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? సార్ ఇంకా మనకి ఈ కంప్లీట్ వర్షన్ లో అయితే ఇంకా నోటిఫికేషన్ ఏం రాలేదు సార్. అది మనకి సిస్టమ్ నోటిఫికేషన్ ఇస్తుంది, ఆ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మనం చూడాలి. అది డీపీలు ఈ రోజు మనకి డీపీలు ఈ రోజు అయిపోయినాయని అర్థమవుతుంది. మళ్ళా ఈ వారం రోజులు ఏమైనా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీకు కొంచెం అర్థమైంది కదా సార్, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం. సార్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు మన గ్రూపులు ఉన్నాయి కదా సార్, మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా అప్డేట్ అవుతాయి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎనీ అప్డేట్ ఏం చేసినా కానీ మీకు విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి అప్డేట్ ఇస్తా ఉంటారు. మన రాజ్ సార్ కానీ, మన విజయ్ భాస్కర్ సార్ కానీ, అందరూ మన లీడర్స్ ఎవరు చూసినా కానీ ఎనీ అప్డేట్ ఇస్తా ఉంటారు. నో ప్రాబ్లం, దాని గురించి టెన్షన్ పడక్కలేదు. మన మీరు హిందీ మీటింగ్ లో అవన్నీ వింటారు కదా, ఏమన్నా తెలుస్తుందని మా ఆలోచన. అవునవును సార్, అక్కడ తెలిసినా కానీ ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ తెలిసినా ఇక్కడ తెలిసినా కానీ సార్, అక్కడది ఇక్కడ షేర్ చేస్తూ ఉంటే ఇక్కడది అక్కడ షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. అక్కడ ఒకవేళ తెలిసినా కానీ మనకి వెంటనే మనకి తెలుస్తూ ఉంటది. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి సలహా చెప్పాను సార్. అందరికీ పీవీసీ మీడియా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ఆల్ లీడర్స్ అందరు కూడా ధన్యవాదాలు సార్. నా పేరు కోడెపైన రవి పటేల్, భద్రాచలం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. నరేంద్ర యాదవ్ సార్, వెల్కమ్ సార్. నరేంద్ర యాదవ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ చాలా లో వస్తుంది సార్, వాయిస్ అనేది వినిపించట్లా, క్లారిటీ కొద్దిగా మాట్లాడు. లోగా ఉందా సార్?
చాలా లో ఉంది సార్. హలో సార్. ఎస్ సార్, ఓకే గుడ్ సార్, ఇప్పుడు మాట్లాడండి సార్. అది టోకెన్ స్టేకింగ్ అనేది కనెక్ట్ యాప్ అనేది ట్రస్ట్ వాలెట్ లో కావట్లేదు సార్. అవును సార్, అవును సార్, మీరు సేఫ్ పాల్ లో చేసుకోవాలి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ట్రస్ట్ వాలెట్ లో రియాప్స్ అని వస్తుంటే కనుక అవ్వట్లేదు కాబట్టి అది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పటి వరకు మనం ఏంటంటే సేఫ్ పాల్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే మిగతా అకౌంట్లన్నీ అవుతున్నాయి సార్, ఒక అకౌంట్ అవ్వట్లేదు. అవును సార్, అవును సార్. ఇప్పుడు కొన్ని న్యూ వ్యాలెట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఏంటంటే కొన్ని వ్యాలెట్స్ కొన్ని రోజులు ఓపెన్ చేయకపోయినా కానీ అలాగే డియాప్స్ అని వస్తుంది సార్ మళ్ళీ. అవునవును సార్, అంటే ఓపెన్ చేయక చాలా రోజులు అయింది అకౌంట్, అందుకు అలా చూపిస్తుంది సార్. అవును సార్, అలాగే అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 50 వ్యాలెట్లు ఉన్నాయి సార్. అందులో నేను కంటిన్యూ యూజ్ చేసే 10 వ్యాలెట్లు ఉంటాయి. ఆ 10 వ్యాలెట్లు అయితే ఓపెన్ అవుతున్నాయి, కానీ మిగతా 40 వ్యాలెట్లు ఓపెన్ అవ్వట్లేదు. అలాంటివి ఏం చేస్తామంటే సార్, సేఫ్ పాల్ వేసుకొని సేఫ్ పాల్ ఇన్స్టాల్ చేసుకొని చేసుకుంటాం. అంటే ఆ అకౌంట్ కి ఏమైందండి సార్, ఇప్పుడు పిన్ జనరేషన్ అయితే చేయలేదు ఆ ఒక్క అకౌంట్ కి. ఓకే, నో ప్రాబ్లం సార్, చేయొచ్చు. మీరు సేఫ్ పాల్ వేసుకొని సేమ్ ఇలాగే ఉంటుంది, ట్రస్ట్ వాలెట్ టైప్ ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. అక్కడ పిన్ జనరేషన్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తారంటే సార్, మీరు ఒకవేళ మీకు అవి 12 కీవర్డ్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి కదా, అవి సేఫ్ పాల్ లో మీకు ఎలా వేసుకోవాలన్నది ఐడియా ఉందా లేదా? మీకు సేఫ్ పాల్ లో ఆ 12 కీవర్డ్స్ అనేవి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఐడియా ఉంటే కనుక మీరు చేసుకొని రేపు పొద్దున్న రండి, పిన్ జనరేట్ అయ్యన్నీ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం సార్. నరేందర్ సార్, మీ వాయిస్ రావట్లే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అర్థమైంది సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అందులో చేసుకొని రండి, క్లియర్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, రామకృష్ణ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. రామకృష్ణ సార్. ఓకే సార్, మరి సిగ్నల్ లేదా? ఓకే సార్, మరి ఇంకా అయితే నేను మైక్ మన రాజేష్ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికీ కొద్దిగా షేర్ చేశాను. సార్ లేనట్టున్నారు. ఓకే సార్, సార్ లేరు, సార్కి ఏమైనా కాల్ వచ్చి ఉంటుంది. ఓకే సార్, శాంతిరాజ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. హలో సార్, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఏం సార్ బిజినెస్ బాగా నడుస్తుందా సార్? మామూలుగా నడుస్తుంది సార్, సేమ్ అంతే. అవునులేండి, అవునులేండి. నేను ఈరోజు సీడ్ ఫండింగ్ చేపి సార్, సీడ్ ఫండింగ్ చేపిస్తా ఈరోజు. చేయించారా? ఓకే, చేయించాను చేయించాను. అయితే టోకెన్ ఫార్మింగ్ చేసేకి కొంచెం టైం పడుతుంది. ఒకరికి ఏం చేయించాను, ఒక 4-5 మంది ఉన్నారు, కానీ చాలా దూరం పోవాల్సి వస్తుంది సార్. ఓకే సార్, అంటే మీకు డిస్టెన్స్ బాగా లాంగ్ ఉన్నారేంటి? అవునవునవును, నేను నాకు సర్కిల్ అంతా అనంతపురం సైడ్ ఉంది సార్. ఒక చిన్న స్మాల్ సజెషన్ సార్. చెప్పండి సార్. అంటే వాళ్ళకి ఏమి తెలీదా సార్, మీరు చేస్తున్నారు కదా, వాళ్ళకేం తెలీదా? ఏం తెలియదు. ఓకే సార్, ఏం తెలిసినా తెలియకపోయినా కానీ వాళ్ళకి ఏంటంటే సార్, మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి వాట్సాప్ ఉంటుంది కదా సార్. అవునండి. వాట్సాప్ ఉంటే కనుక వాట్సాప్ లో స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ ఉంటది కదా, ఆ స్క్రీన్ షేర్ ఆప్షన్ ద్వారా మీరు ప్రతిది కూడా వాళ్ళకి క్లియర్ చేయొచ్చు. ఓకే సార్. అంటే ఈ వాట్సాప్ లో అట్లా చేసేదానికి దగ్గర పోయి మాట్లాడితేనే బాగుంటుంది సార్. అంటే మీకు లాంగ్ అంటున్నారు కదా సార్, అంటే మీకు ప్రాబ్లం లేకుండా నేను సజెషన్ ఇస్తున్నా అనమాట. అంటే స్టార్టింగ్ ఇప్పుడు రానిపోయిన అలాగే మీకు ఒకవేళ ఒక 2 hours జర్నీ అయింది అనుకోండి సార్, ఆ టైంలో మీరు ఒక 10 మందికి క్లియర్ చేయొచ్చు కదా.
అవునవునవును. అది సార్ అది. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ స్క్రీన్ షేర్ అని చేస్తారు, అందులో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇంకా మీకు ఎలా అంటే ఎక్స్ రికార్డర్ అని ఉంటది, అందులో మీరు ఒక ఎర మార్క్ కింద చేసుకోవడానికి, ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి, చూపించడానికి, వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. అవన్నీ కూడా మీరు వాళ్ళకి ఒకసారి చూపించారనుకో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది సార్. అవును సార్. మీరు అంటే మళ్ళీ అంత చేసుకొని అంటే డబ్బింగ్కి ఆ, వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు జాయిన్ చేయించిన తర్వాత కావాలంటే అట్లా చేస్తే బాగుంటుందని. ఓకే ఓకే, న్యూ జాయిన్ సార్. సార్ ఓకే ఓకే ఓకే. అవునవునవునవును. నేను జాయిన్ అదే సార్. అనుకోవట్లేదు సార్, అంటే పెండింగ్ ఉన్న వర్క్ చేయడానికి మీరు ప్రత్యేకించి అక్కడికి వెళ్తున్నారేమని నేను అనుకుంటున్నాను. లేదు లేదు లేదు, న్యూ జాయిన్స్ కొంతమందికి న్యూ జాయిన్స్ అయితే తప్పదులే సార్, వెళ్ళాలి. మీరు వెళ్ళి ఓన్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే అది. 60,000 రాదా కొంతమంది చెప్పారు, 30,000 కొంతమంది రమ్మని చెప్పారు. సరే సరే సార్, అట్లా చెప్పారు. నేను అదే అనుకోలేదు సార్, అంటే పెండింగ్ వర్క్ చేయడానికి మీరు పని కట్టుకొని అంత దూరం వెళ్తున్నారని అందుకని చెప్పాను. తర్వాత వెళ్ళాలి, రేపు వారంలో కూడా వెళ్ళాలా, అది ఇంకా చాలా లాంగ్ సార్. ఓకే ఓకే సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. టీమ్ అనేది మీకు ఫామ్ అవుద్ది ఆల్రెడీ. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో ఫ్యూచర్ లో అంత బెనిఫిట్ అనేది, ప్రాఫిట్ అనేది పొందుతారు కాబట్టి నో ప్రాబ్లం. దాదాపుగా 200 కిలోమీటర్లు ఉంటుంది సార్. 200 కిలోమీటర్లు అంటే ఎలా సార్, అంటే వెహికల్ మీద వెళ్తున్నారు లేకపోతే ఏమైనా బస్సు? లేదు సార్, బస్సుకి వెళ్ళాలి సార్, బస్సుకి వెళ్ళాలి. అదే సార్, వెహికల్ అంత దూరం ఉంది సార్, బస్కి వెళ్ళాలా. తర్వాత అట్లా ఏం లేదు, ఒక 10 మంది యాక్టివ్ పర్సన్స్ లేదు సార్. మెయిన్ యాక్టివ్ పర్సన్స్ ఉండాలి. యాక్టివ్ పర్సన్స్ లేరు. తర్వాత ఏదో ఇప్పుడు పెట్టి రాత్రి కావాలన్నట్లు. తర్వాత ఓపిక లేనట్టుంది ప్రజలకు. అదే అదే సార్, అదే అంతే అలాగే ఉంటది కొద్దిగా. మనకి ఇప్పుడు న్యూగా జాయిన్ పర్సన్స్ కి వాళ్ళకి నో ప్రాబ్లం సార్. కొద్దిగా అంతకు ముందు నుంచి ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా ఉంటే కొద్దిగా పేషెన్సీ అనేది తక్కువ. దానివల్ల అది లేదు సార్, మనకి సిస్టమ్ తరపున ఏదైనా మంచి అప్డేట్ లో 1-2 వచ్చేటప్పుడు వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు, మళ్ళీ యాక్టివ్ అవుతారు. అంటే అనే యాక్టివ్ లేని పర్సన్స్ కూడా యాక్టివ్ అవుతారు అన్నమాట. అంటే తర్వాత ఇంకా దీంట్లో జాయిన్ కావాలని చెప్తున్నాను. అంటే చాలా మంది దెబ్బతిన్నారు కాబట్టి వేరే వేరే దానిలలో చేతులు కాళ్ళు కాల్చుకున్నారు కాబట్టి కొంచెం ఆలోచన చేస్తారు అంతే. అదే సార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, సాంద్రాజ్ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీరు టీం వర్క్ గురించి చాలా కష్టపడుతున్నారు, చాలా దూరం కూడా వెళ్తున్నారు. సూపర్ సార్, మీరు ఇంతలా షేర్ చేసుకున్నారు, మీ టీం వర్క్ గురించి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్, సూపర్ వర్క్ అయితే సార్ అయితే. మనం మన దగ్గరకు వచ్చిన పర్సన్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి టైం ఉండట్లేదు. సార్ చూసారా, ప్రత్యేకించి ఎక్కడ ఎంతెంత దూరంలో వెళ్ళో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇలాగా చేస్తున్నారంటే చాలా గుడ్ వర్క్ సార్. సార్ రామకృష్ణ సార్, మీకు ఓకే నెట్వర్క్ ఇష్యూ ఉందా, ఇంకా క్లియర్ అయిందా లేదా నాకు అర్థం కాలే. అంటే మీరు ఒకవేళ ఏదో షేర్ చేసుకుంటారన్నారా? సార్ అది క్లియర్ కానట్టుగా ఉంది సార్. వీడియో చాట్ ఇది వచ్చింది సార్, రెడ్ చాట్. పర్వాలేదు సార్. రెడ్ చాట్ కింద వచ్చిందా సార్? అవును సార్, వీడియో చాట్ రెడ్ అని ఇది వచ్చింది, పక్కన స్క్రీన్ షేర్ ఇది ఉంది సార్, సింబల్ డాట్స్ పక్కన. అదే ఓకే చేయండి సార్, అదే ఓకే సార్. స్టార్ట్ నవ్ అని కొట్టండి. మళ్ళీ మ్యూట్ అయ్యారు సార్ మీరు, రామకృష్ణ సార్. అవును సార్, మ్యూట్ అయ్యారు మీరు. అవ్వట్లే మీ స్క్రీన్ షేర్ అయితే. ఫస్ట్ చేశారు, మరి ఇప్పుడు ఎందుకు అవ్వట్లే నాకు అర్థం కాల. అదే సార్, అర్థమే కావాలండి సార్. ఓకే సార్, మీకు నాది స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా, ఒక్క నిమిషం.
ఓకే సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, చూడండి సార్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్ నాది? రామకృష్ణ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి రామకృష్ణ సార్ మీరు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్, సార్ మీరే సార్. రామకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే సార్, మీకు ఇక్కడ వీడియో చాట్ అని ఉందా? ఓకే, కనిపిస్తుంది సార్ అందరికి వీడియో చాట్ అని? కనిపించిన తర్వాత ఇక్కడ మనకి 3 డాట్స్ అని ఇక్కడ ఉంది సార్. ఓకే, 3 చుక్కలు ఉన్నాయి. ఉంది సార్. ఓకే ఓకే సార్. ఆ 3 చుక్కలను టచ్ చేస్తే షేర్ స్క్రీన్ అని వస్తుంది మీకు. ఓకే 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 సార్, సార్. అదే మీకు చెప్పేది. నేను స్క్రీన్ షేర్ నేను ఆఫ్ చేస్తున్నా, మీరు రండి. ఓకే సార్. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు టచ్ చేయండి. ఇప్పుడు వీడియో చాట్ పక్కన మీకు చూపించాను కదా, ఆ 3 డాట్స్ టచ్ చేయండి. టచ్ చేసి షేర్ స్క్రీన్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. చేశాను సార్. స్టార్ట్ నౌ అని కొట్టండి. ఓకే సార్, ఇప్పుడు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది మినిమైజ్ చేసి మీరు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి సార్. ఇప్పుడు మామూలుగా నార్మల్గా మీరు మొబైల్ ఎలా యూజ్ చేస్తారో అలా వెళ్ళండి. అవునా సార్? ఓకే ఓకే సార్. ఓకే. హలో సార్. చెప్పండి రామకృష్ణ గారు. వాలెట్ ఫార్మింగ్ అది సార్ నేను అడిగింది 1492-181 ఉంది సార్. బై 100 ఈ పొద్దు చేసింది సార్. హలో చూస్తాను ఎక్కడ నాకు సార్ 1492-1801 సార్. వ్యాలెట్ ఫార్మింగ్ చేశారు. హలో సార్. హలో సార్ నా వాయిస్ వస్తుంది సార్ మీకు? చంద్రశేఖర్ సార్ వస్తాను సార్ మీది. సార్ నా వాయిస్ వస్తుందో లేదా? వస్తాను సార్. హలో సార్ మీరు మాట్లాడుతున్నారు, నాకు వినిపించట్లేదు సార్. వస్తాను సార్. హలో సార్. ఓకే ఓకే సార్, నాకు వినబడుతుంది. చెప్పండి సార్, ఏమైంది? చంద్రశేఖర్ సార్. సార్ నేను రామకృష్ణారావు సార్. ఓకే ఓకే సార్ మీ వాయిస్ వస్తుంది సార్ ఇప్పుడు. వాలెట్ ఫార్మింగ్ లో 1492-1801 అది ఏమని కనుక్కుందామని సార్. చెప్తున్నా. 14 అనేది ఎక్కడ కనబడుతుంది మీకు?
14921801 సార్. అది మీ యూజర్ ఐడి నెంబర్ సార్. అది వ్యాలెట్ నెంబర్ అవునా సార్? ఓకే ఓకే మీ పైన చూడండి, పైన 149,218,01 మీ అవును వ్యాలెట్ సార్. నెంబర్, యూజర్ ఐడి నెంబర్ సార్. ఓకే 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 ఇదే అది 11,573 మనం పెట్టాము. 11,573 వచ్చేయండి సార్. ఈ నెంబర్ చూస్తే అది డౌట్ వచ్చింది సార్ అందువల్ల. మీ యూజర్ ఐడి నెంబరు పైన 265 ఉన్నాయి. రేపు ఒకసారి, ఆ, ఎల్లుండి ఒకసారి చేసుకున్నాయి. ఓకే సార్. ఓకేనా? రివార్డ్ చార్జెస్ లో కూడా 100 ఉంది సార్, కొట్టేస్తాను సార్ దాన్ని కూడా. పంపి చూడండి. చెప్పండి సార్. రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. రివార్డ్ చార్జెస్ రిడీమ్ రివార్డ్ నొక్కండి. 100 చేశాను సార్ ఈరోజు. 100 చేశారా? 100 చేశాను సార్. 82 ఉంది సార్ ఇంకా. ఇది కూడా చూసుకోండి సార్, ఇక్కడ కూడా మీ నెంబర్ కనబడుతుంది, యూజర్ ఐడి నెంబర్ అవును సార్, కరెక్ట్. 149,201. ఓకేనా? అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే ఓకే ఈ రేపు 82 అవుతుందా సార్? అదే కాదు సార్, మినిమం 100 ఉండాలి. మంది అయిపోయింది కదా సార్. ఎట్లా వస్తే ఆ? 82 మినిమం అవుతుంది కదా సార్. సార్ అవి వస్తాయి సార్, రోజు వస్తలేవా? ఇక్కడ చూడండి కింద డైలీ 4.24 వస్తలేవా డైలీ? వస్తుంది సార్ 4.24. ఇక్కడ యాడ్ అవుతాయి అవి. ఓహో ఓకే ఓకే సార్. 82 యాడ్ అయ్యి 100 అవుతాయి. అవి 100 అయినాక మళ్ళీ వేసుకోండి. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ షేరింగ్. ఓకే, ఓకే కోట సార్. వెంకటేష్ గారు బిజీగా ఉన్నారా? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను కొద్దిగా బయట కస్టమర్ ప్రాబ్లం వస్తే నేను గమ్మున వెళ్ళాను. ఓకే, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే కోటా సార్, కోటా సార్ కంప్లీట్ సార్. ఓకే సార్, వా సార్, సూపర్ సార్, సూపర్. అదే మీ ఓకే డౌట్ అనేది క్లియర్ అయిందా లేదు? చేశారు సార్. సార్ ఓకే థ్యాంక్స్. సరే సార్. అదే మనం ఒకవేళ ఏదైనా బిజీగా ఉన్నా, మన లేడీస్ ఉన్నారు కదా, అందరు కూడా అవును చూసుకుంటారు. సార్, అవును సార్. ఏంటంటే బయట కొద్దిగా కస్టమర్ కొద్దిగా ఇష్యూ అయింది, దాని మూలం నేను అదే కొద్దిగా అనుకున్నాను సార్. సార్ వాయిస్ రాలేదే. ఓకే సార్. సరేనా? ఏం సార్ రామకృష్ణ సార్, ఓకే, మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదా? అయింది సార్. వా సూపర్ సార్. మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ ఆపేసి అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే సార్, వా థ్యాంక్ యూ. సార్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కావచ్చు. సార్ మన మీటింగ్ పైన వ్యూ వీడియో చాట్ ఉంది కదా, ఓకే, ఇక్కడ మీరు టచ్ చేయండి. మూడు చుక్కలు టచ్ చేయండి, నో ప్రాబ్లం. రామకృష్ణ సార్ కనిపించట్లేదు సార్. వినిపిస్తాను సార్. ఓకే ఓకే, మీరు అక్కడ 3 డాట్స్ అని ఉన్నాయి కదా, 3 డాట్స్ టచ్ చేయండి అండి. చేశాను సార్. అక్కడ మీకు స్టాప్ షేరింగ్ స్క్రీన్ అని ఉంది చూసారా? ఓకే దాన్ని టచ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, వా సూపర్. అందరూ కూడా బాగా షేర్ చేసుకున్నారు ఈ రోజు అయితే. వెంకటేశ్వర సార్, కాశీ వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. అది ఇప్పుడు మనకి సీడ్ ఫండింగ్ లో, టోకెన్ స్టేకింగ్ లో మనకి 15% లెస్ అవుతున్నాయి కదా సార్? అవును సార్, అవును. మెటావర్స్ కి అవి 500 అయితే సార్. సార్ ఎవరు? రామకృష్ణ సార్, మీరు మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. చెప్పండి సార్.
అది 15% లెస్ అయ్యి 500 అబౌవ్ అయితే మనం దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ. అవును సార్, అవును సార్, రీడింగ్ చేసుకోవచ్చు. రీడింగ్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే అది మనకి వాల్యూ స్టేకింగ్ లోకి వెళ్తాయి అన్నమాట. అదే అదే మళ్ళీ చేసుకుంటే దానికి ఏదన్నా మళ్ళీ బెనిఫిట్ ఇస్తుందా కంపెనీ, అంతేనా సార్? సార్ బెనిఫిట్ ఏమి ఉండదు సార్, మనకి 100% ఇస్తుంది. ఎందుకంటే అది మీకు 15% ఛార్జ్ కింద కట్ అయ్యేది అక్కడ యాడ్ అవుతుంది కదా సార్ మనకి అది. అవునా, దాన్ని అంటే చేయాల్సిందేనా అది లేకపోతే ఇప్పుడు అది వదిలేసినా పర్వాలేదా దాన్ని 500 అవ్వగానే? వదిలేసిన పర్లేదు. ఇప్పుడు ఓకే సార్, $500 ఒకవేళ 500 పీస్ మీద అక్కడ మీరు వదిలేసుకున్నారంటే మీకు ఏమవుతుంది, అక్కడ యూజ్ చేయడానికి ఉండదు. ఇంకా అది అలాగే ఉంటది, ఓన్లీ కనిపిస్తుంది కానీ మనం యూజ్ చేయడానికి ఉండదు అనమాట. అవునా, అవును సార్. మీరు అది చేశారు. మెటావర్స్ కోసం అది అది ఎప్పుడైతే మీరు ఒకవేళ బిఎన్బి ఛార్జ్ గురించి ఆలోచించి చేయడం అనేస్తే అది అక్కడే ఉంటది, ఇంక మనకు కనిపిస్తుంది కానీ నో యూజ్. మీరు ఒకవేళ అక్కడ చేశారు అనుకోండి సార్, అది మనకి వ్యాలెట్ స్టేకింగ్ లో కానీ వ్యాలెట్ రివార్డ్ లో కానీ వెళ్ళి ఉందంటే అప్పుడు మనం మెటావర్స్ లో యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సార్ అదే మన డౌన్ లైన్ అడిగాడు అది, కానీ దాని గురించి మనం అవును సార్, తెలుసుకుందాం. అవును సార్, అవును. ఓకే సార్, దాని గురించే కొంచెం కనుక్కుందామని. ఓకే 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 సార్, సార్, అక్కడ థ్యాంక్ యూ చేసుకోవాల్సింది సార్. సార్, చేసుకోకపోతే యూజ్ ఏమి ఉండదు అది. అదే ఆ ఎటు టోకెన్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాం మనం, టోకెన్ సీడ్ ఫండింగ్ లో కూడా చేసుకుంటే మంచిది. ప్రతి దాంట్లో కూడా చేసుకోవాల్సిందే సార్. అక్కడ మనం 15% అనేది మనకి ఛార్జ్ కింద కట్ అయింది, మనకి యాడ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అది. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మీకు, రాజేష్ గారికి, మన తాటిభవన్ శంకర్ గారికి, రమేష్ గారికి, సిఎస్కే గారికి, ఆల్ లీడర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. ఈ రోజు అయితే చాలా మంది షేర్ చేసుకున్నారు. టైం కూడా మనకి తెలియలేదు అసలు. కరెక్ట్గా టైం కూడా మనకి అయింది కాబట్టి ఆల్రెడీ రాజేష్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు. సార్ కానీ కాల్ వచ్చి ఉంటుంది, నేను బిజీగా ఉండి. ఇంకా సార్ ఇంకా ఎవరైనా? సార్ వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్ వెల్కమ్. ఏం లేదు, చిన్న డౌట్. టెలిగ్రామ్ మిస్బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు టెలిగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే అన్ని వస్తాయా, గ్రూప్స్ అన్ని కూడా? వస్తాయి సార్, వస్తాయి. సేమ్ నెంబర్ సేమ్ నెంబర్ ఇస్తాను, మొబైల్ నెంబరు. మళ్ళీ సేమ్ అన్ని నెంబర్ ఇస్తే వస్తాయి కదా? సేమ్ అయ్యి మీకు అంతకు ముందు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. ఓకే. ప్రాబ్లం ఏంటి సార్ చంద్రశేఖర్ సార్? సార్ ఒక్కొక్కరికి మైక్ అన్మ్యూటెడ్ లో ఉన్న వాయిస్ వినపడట్లేదు. నేను ఒకసారి జాయిన్ అవుదామంటే జాయిన్ అనే ఆప్షన్ పడట్లేదు. బయటికి వెళ్ళి రావాలంటే ఇట్లా. అక్కడ ఏమైనా అప్డేట్ ఆప్షన్ ఉందేమో చూడకపోయారు ఒకసారి? చూసాను సార్, నేను చూసిన అప్డేట్ ఓపెన్ లోనే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారంటే ఒకసారి అంతే మీరు చెప్పినట్టే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకుని సేమ్ నెంబర్ ఇవ్వండి అంతే. మొత్తం గ్రూప్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ లో ఏమి ఉన్నాయి అంతకుముందు అవన్నీ కూడా వస్తాయి, నో ప్రాబ్లం. అదే బ్లూటూత్ లో నుంచి ఒకసారి ఆటోమేటిక్ గా ఆడియోలోకి వెళ్ళి ఫోన్ ఆడియోలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రీకనెక్ట్ చేస్తే కూడా మళ్ళా వెళ్ళిపోతుంది. అదే ఏమైనా ఇష్యూ ఉండింటది అందుకని, అంతే. ఏం కాదు, ఒకసారి చేయండి. లేకపోతే కనుక ఒకసారి మీరు ఏం చేస్తారంటే వేణు సార్ ఉన్నారు కదా, వేణు సారు ఈ టెలిగ్రామ్ ఇలా ఉంచుకొని ఇంకోటి ఆప్షన్ ఒకటి చెప్పారు సార్. మీరు ఏం చేస్తారంటే రేపొద్దున ఒకసారి సార్ని ఒకసారి సజెషన్ తీసుకోండి. డిలీట్ చేయలేకుండా అది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, సార్ని ఒకసారి అడగండి. అది చెప్పారు కానీ నేను మర్చిపోయాను, ఒకసారి అడిగితే కానీ సార్ క్లారిటీ ఇస్తారు. సార్ బిజినెస్ వాట్సాప్ ఉన్నట్టు టెలిగ్రామ్ ఎక్స్ అనే ఇంకోటి ఉంది సార్, అదే సార్, అదే టెలిగ్రామ్ ఎక్స్ ఇదే నెంబర్ లో చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఎక్స్ ప్లే స్టోర్ లో నుంచి చేసుకోవచ్చు సార్. అంటే రెండు యూజ్ చేసుకోవచ్చా? రెండు అంటే అదే ఒకే మొబైల్లో చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు మనకి ఎలాగా ఇప్పుడు ఒకే వ్యాలెట్ లో మనం బిజినెస్ వాట్సాప్ అని అది కూడా చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఎక్స్ టెలిగ్రామ్ అని. అంటే సార్ అనేది ఏంటంటే ఒకే నెంబర్ మీద రెండు చేసుకోవచ్చా అని సార్ అనేది. ఇంట్లో ఏదైనా నెంబర్ ఉంటే దాని ద్వారాగా మనం ఇది ఓటీపీ తీసుకొని చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. అదే సార్, అంటే ఒకే నెంబర్ మీద రాకపోవచ్చు, కానీ ఏంటంటే ఈ మన వేణు సార్ చెప్పింది మాత్రం ఏంటంటే సార్ ఒకే నెంబర్ మీద మళ్ళీ అది యాక్టివ్ అవుతుంది సార్. మరి అది ఒకసారి కనుక్కున్నాం.
మధ్యాహ్నం కూడా స్క్రీన్ షేర్ చేస్తే ఏమో స్క్రీన్ షేర్ అవును అవును సార్, మిస్టేక్స్ కొద్దిగా వస్తున్నాయి ఇష్యూస్ సార్. ఉంది. ఓకే, నో ప్రాబ్లం సార్, మార్నింగ్ మనం క్లియర్ చేద్దాం అది. ఓకేనా? సరే సరే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్, రాయ్ సార్. సార్ మీ గురించి ఎదురు చూస్తున్నాం. వెల్కమ్ వెల్కమ్. టైం టైం కూడా కూడా అయింది అయింది, మంచిగానే. టైం కూడా టైం అయింది. అయింది సార్ ఈ ఆల్రెడీ. రోజు సూపర్ సార్. ఈ రోజు డౌట్స్ అందరు కూడా ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు. హ్యాపీ. అసలు ఒకరి తర్వాత ఒకరు డౌట్స్ అనేవి అడిగారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కొద్దిగా నేను బిజీగా ఉన్నప్పుడు కూడా తాడవం శంకర్ సార్ వచ్చి క్లియర్ చేశారు సార్కి సపోర్టింగ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొద్దిగా బయట ఇష్యూ ఉందని నేను వెళ్ళిపోయాను ఆటోమేటిక్ చెప్పకుండా. సార్ ఇంకా అన్మ్యూట్ చేసుకొని క్లియర్ చేశారు. సార్ థ్యాంక్ యూ సార్, అందరు సపోర్ట్ గా ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే సార్, కంటిన్యూ సార్, నాకు కంటిన్యూ. నాకు కూడా కాల్ వచ్చింది, అందుకని చెప్పేసి నేను కూడా కాల్లో ఉండిపోయాను. సో ఎనీవే మంచిది, అన్ని విషయాలు మరి అందరు కూడా వచ్చారు ఈరోజు, అందరు షేర్ చేసుకున్నారు కదా, నో ప్రాబ్లం. సో నేను రేపు మరి కంటిన్యూ అవుతాను స్టార్టింగ్ నుంచి వెళ్ళి. ఓకేనా? సో ఓకే సార్, కావాలి కావాలి. యా, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే. షేర్ చేసుకునే వాళ్ళకు, అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా నమస్తే చెప్తే ఇక సెషన్ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీఎస్ మెటా, పీవీఎస్ వెల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒక్క విషయం చెప్పాలనుకున్నా అయితే, చెప్పండి సో 22 మెంబర్స్ వరకు మనకు, నేను ఏదైతే నేను అనౌన్స్మెంట్ ఇచ్చానో 22 మెంబర్స్ వరకు మనకు మెసేజ్ పెట్టారు సార్. మీ గురించి టెన్షన్ లేదు సార్, మీరు అందరు కూడా డోంట్ వర్రీ. సో మనకి ఇంకా రేపటి వరకు కూడా సో మీకు ఆప్షన్ ఉంటుంది. ఏదైతే నేను మీకు ట్రేడింగ్ ఆప్షన్ ఇచ్చానో, సో మీకు రేపటి వరకు కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది ఓపెన్ ఉంటుంది. సో మీ యొక్క స్టేబులర్స్లకు కానీ లేకపోతే మీరు కానీ ఎవరైనా కూడా మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలన్న ఒక ఆలోచన ఉంటే, సో దీంతో పాటు లైఫ్ ఎక్కడ, మీకు ముందే చెప్పాను, ఎక్కడ లైఫ్ టర్న్ అవుతుందో తెలియదని. సో ఓకే, నెక్స్ట్ అగైన్ కూడా మళ్ళీ 22 మెంబర్స్ వచ్చారు. నో ప్రాబ్లం ఎనీవే. సో వాళ్ళతో పాటు ఇంకా ఎవరన్నా మీరు ఉంటారంటే కూడా, మీరు ఒక మీ ఎవరికి ఫోర్స్ లేదు. సో మీరు దాంట్లో ముందుకెళ్ళాలి, లేదు నేను కొంచెం తెలుసుకోవాలి, లేదు నేను ఖచ్చితంగా మరి ఇన్ని రోజుల నుంచి ఇక్కడ కష్టపడుతున్నాను, సో మరి ఇంకొన్ని రోజులు కష్టపడితే నాకే ఏం పాయ అని అనిపిస్తే గనక, సో మీ అందరికీ నేను ఇంకా ఇప్పటికి కూడా ఓపెన్ పెట్టాను. సో నా నెంబర్ కూడా ఈ రోజు కూడా మళ్ళీ షేర్ చేసినట్టున్నారు కదా సార్ మీరు? అవును సార్, షేర్ చేశాను. ఒకసారి అడిగారు, ఒకవేళ కాల్ చేస్తే కనుక మాట్లాడండి సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి నమస్తే. సో ఎవరన్నా ఉంటే కనుక రేపు ఈవినింగ్ వరకు కూడా మనము మీటింగ్ అయిపోయేంత వరకు కూడా ఓపెన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ పీవీసీ మెటా, హ్యాపీ పీవీసీ టీమ్. థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఈ రోజు. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ వెంకటేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పర్లవన్, జై పీస్ మెటా, పీస్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీస్ మెటా. థ్యాంక్ యూ ఎవరీబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ.